టాపిక్ ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. హీట్ అనేది మనకి ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా వీటి నుంచి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ వాటిలో యూజ్ చేసేటువంటి ఫ్లూయిడ్స్ గాని, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్‌ఫర్స్, అలాగే థర్మోడైనమిక్ ప్రిన్సిపల్స్, అలాగే ముఖ్యంగా కన్వర్షన్స్, డిగ్రీ సెల్సియస్ టు డిగ్రీస్ ఫారెన్‌హీట్ ఇట్లాంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఈ లెసన్‌లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్వెషన్స్ అనేవి మనకి రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ఎస్ఎస్‌సి పాయింట్ ఆఫ్ వ్యూలో గాని మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అన్నమాట. సో, ఎట్టి పరిస్థితుల్లో వీటి నుంచి మనకి ఒక మార్క్ ఖచ్చితంగా వచ్చి తీరాలి తప్ప పోకూడదన్నమాట. సో, మరి ఇంక ఎట్లాంటి టైం వేస్ట్ లేకుండా సెషన్‌ని స్టార్ట్ చేసేద్దాం. అసలు ముందుగా హీట్ అంటే ఏంటి? హీట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి కదా! సో, వర్క్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, టార్క్ ఎనర్జీ. సో, ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీయే. కానీ ఇది ఎందువల్ల ఏర్పడుతుంది అంటే డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్. ఇది ముఖ్యంగా ఏర్పడడానికి కారణం ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్. ఒక ప్రదేశంలో ఒక టెంపరేచర్ ఉంది. మరో ప్రదేశంలో ఇంకో టెంపరేచర్ ఉంటే ఆ డిఫరెంట్ టెంపరేచర్స్ మధ్యన జరిగేటువంటి ట్రాన్సియంట్ ప్రాసెస్‌ని మనం హీట్ ఎనర్జీ అని చెప్తామన్నమాట. హీట్ ఎనర్జీ అనేది ఒక చోటు నుంచి మరో చోటుకి ఫ్లో అవుతా ఉంటుంది. బికాస్ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల, ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసాలు ఉండడం వల్ల మనకి హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఓకేనా? మరి ఈ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నారు కదా! ఏ ఫార్మ్‌లో ప్రొడ్యూస్ అవుతుంది? ఎవరు హీట్ ఎనర్జీ రూపంలో ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రావెల్ అవుతున్నారంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అని చెప్పేసి. ఈ 3 టైప్స్ ఆఫ్ మ్యాటర్స్‌లో ముఖ్యంగా మాలిక్యూల్స్ అనేవాళ్ళు కంబైన్డ్ అయ్యి ఉంటారన్నమాట. సో, ఎప్పుడైతే హీట్ ఎనర్జీ ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రావెల్ అవుతుంది అంటున్నామో, ఈ మాలిక్యూల్స్ అనేవి ఏ రూపంలో ట్రావెల్ అవుతాయంటే, ఎలా ట్రావెల్ అవుతాయంటే, వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఒక పాయింట్ నుంచి మరో పాయింట్‌కి, మరో పాయింట్ నుంచి మరో పాయింట్‌కి అట్లా వేరీ అవుతా ఉంటుందన్నమాట. అంటే మీరు ఫర్ సపోజ్ సాలిడ్సే తీసుకున్నా. సాలిడ్స్